హలో అండి, అందరికీ లైఫ్ ఆఫ్ శాంతి ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇవాళ మనం బెంగళూరులో ఉన్నాం. బెంగళూరులో అవునండి, నమ్మ బెంగళూరులో ఫేమస్ ఏంటో తెలుసా? ఈ వివిపురంలో వెజ్ ఫుడ్ స్ట్రీట్. బెట్ చేసి చెప్తున్నాను, బెంగళూరు గురించి తెలిసిన వాళ్ళు ఎవరికైనా సరే ఈ ఫుడ్ స్ట్రీట్ గురించి తెలుసుంటుంది. నాకైతే బెంగళూరు చాలా అంటే చాలా బాగా నచ్చేస్తుంది అనమాట. ఈ ఫుడ్ స్ట్రీట్ అయితే ఇంకా బాగా నచ్చేస్తుంది. ఇలా ఎంటర్ అవ్వగానే ఇలా ఫ్రెష్ ఫ్రూట్స్ పెట్టుంటాయి అనమాట. బెంగళూరు అండ్ కేరళలో ఇది చాలా ఫేమస్ అంట. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేయడం, ఇలా ఊరపెట్టిన పైనాపిల్ ఇలాగ చిల్లి మీద ఇవ్వడం. మ్యాంగో మనం కూడా ట్రై చేస్తూ ఉంటాం మన ఆంధ్రాలో, కానీ బెంగళూరు కేరళలో ఈ ఎక్కడ చూసినా స్ట్రీట్ మీద ఇలా అమ్ముతారంట. టేస్ట్ అయితే చెప్పక్కర్లేదు. నేను ఈ వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడే నాకు అది చూసి మరీ నోరుతుంది, అంత టేస్టీగా ఉందన్నమాట. ఇలాగ ఒక ప్లేట్, ఒక సెట్ ఆఫ్ ప్లేట్ వచ్చి 20 రూపీస్, పైనాపిల్ ఒక 20 రూపీస్ అండ్ 3 పీసెస్ ఆఫ్ మ్యాంగో వచ్చి ఇంకొక 20 రూపీస్ అనమాట. మీలో ఎవరైనా ట్రై చేయకపోతే ఇది మస్ట్ అండ్ షుడ్ ట్రై. ఈ ప్లేస్ ఈవినింగ్ 5 నుంచి స్టార్ట్ అయ్యి నైట్ 9:30 వరకు ఉంటుంది. చాలా అంటే చాలా బిజీగా ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ మేము ట్రై చేసింది వచ్చి కొబ్బరి పువ్వు. దీని గురించి తెలిసినట్టయితే ఆ బెనిఫిట్స్ చూసారో, చెస్ట్లో పెయిన్ ఉన్నా, థైరాయిడ్ ఉన్నా, ఈజీగా డైజెస్ట్ అవ్వాలన్నా, షుగర్ ఉన్న వాళ్ళకి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్. మా మమ్మీ వాళ్ళు చిన్నప్పుడు తినేవాళ్ళంట. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేయడం. ఇలాగ జాగరి అంటే బెల్లం పెట్టి ఇచ్చారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇలా ఒక కొబ్బరికాయలో ఉన్న పువ్వు అంతా ఇస్తారనమాట. ఇది వచ్చి 60 రూపీస్. ఆ ఫుడ్ స్ట్రీట్ ని తలుచుకుంటే నాకు ఇప్పటికీ నోరూరిపోయేది ఏంటో తెలుసా? ఈ మలై జిలేబీ. మీలో ఎవరైనా మలై పూరి ట్రై చేసి ఉంటారు. మలై జిలేబీ కనుక ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయాలి. అలా జిలేబీ మీద ఫుల్గా మలై పోసిస్తారనమాట. అసలు దేవుడా ఎంత టేస్టీగా ఉందంటే, తెలుసు స్టార్ట్ చేసింది స్వీట్స్తోనే, కానీ స్వర్గం అంటే ఏంటో తెలియాలంటే ఖచ్చితంగా మీరు స్వీట్ ట్రై చేయాల్సిందే. నేను చెప్తున్నాను, మీకైతే డెఫినెట్గా నచ్చుతుంది. ఎంత టేస్టీగా ఉందంటే, మరీ స్వీట్ ఎక్కువ కాకుండా, ఓ మై గాడ్, ఐ లవ్డ్ ఇట్. అసలు హెవెన్లో ఉన్న ఫీలింగే వచ్చిందనమాట. ఇది కూడా వచ్చి 45 రూపీస్ ఎంతో పడినట్టుంది ప్లేట్. అలా తినేసిన తర్వాత మళ్ళీ మిగిలితే మళ్ళీ ఇంకొక 2 జిలేబీ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని మరీ తిన్నాం. ఇక్కడ ఫుడ్ స్ట్రీట్స్కి బయట ఫుడ్ స్ట్రీట్స్కి డిఫరెన్స్ ఏంటో తెలుసా? యూ నేమ్ ఇట్, వెజ్లో ఆ వెరైటీస్ అన్నీ దొరుకుతాయి. అంతేకాకుండా మనకి తెలియకుండా ఓహో ఇలాంటివి కూడా ఉంటాయా వెజ్లో అని అనిపించే ఫుడ్స్ కూడా ఉన్నాయన్నమాట. అంత బాగుంది ఈ ప్లేస్ అయితే. నాచోస్ చాట్ దగ్గర నుంచి మసాలా పాపడ్ ఏంటి, కచోడీ ఏంటి, ఈవెన్ గుంట పునుగులు కూడా ఉన్నాయన్నమాట. గుంట పునుగులు ట్రై చేయలేదు, ఎందుకంటే బయట కొంచెం సాల్ట్ ఉండట్లేదు అని చెప్పేసి. అంతేకాదు ఫ్రెష్గా ఫ్రూట్స్ కూడా ప్రతి చోట పెట్టున్నాయి అనమాట. ఉడకపెట్టినవి శనగలతో సహా, డిఫరెంట్ వెరైటీస్ స్టైల్స్ ఆఫ్ కిల్లీస్తో సహా అన్నీ ఉన్నాయి ఇక్కడ. మీలో ఎంతమంది చూసారో తెలియదు, కానీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే వివిపురం గురించి ఫస్ట్ వచ్చేది ఈ కార్న్ మ్యాంగో మసాలా చాట్ అనమాట. ఫ్రెష్గా బాయిల్ చేసిన కార్న్ తీసుకొని దానిలో మ్యాంగో కలిపి డిఫరెంట్ స్టైల్ ఆఫ్ మసాలాస్ కలిపి ఇలాగ మనకి ఇస్తారనమాట. సేమ్ ఆ కార్న్ లీవ్స్లోనే, స్వీట్ కార్న్ లీవ్స్లోనే పెట్టి సర్వ్ చేస్తారు. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ తినే ప్రతి ఒక్కటి మా మమ్మీకి చెప్తున్నాను అనమాట, ఇది మనకి బిజినెస్ ఐడియా, మనం విజయవాడలో ఇలా స్టార్ట్ చేయాలి అని. ఎందుకంటే విజయవాడలో ఫుడ్ స్ట్రీట్ ఉంది, బాగోదు అని నేను అంటే, చాలా బాగుంటుంది, కానీ అన్నీ మన బిర్యానీసే ఉంటాయన్నమాట. ఇలా డిఫరెంట్ ఫుడ్ ట్రై చేయడానికి ఉండదు. సో ఇలా కనుక మనం ఒక స్టాల్ పెట్టుకున్నాం అనుకోండి, సూపర్ బిజినెస్ ఐడియా అనమాట. తినడానికి వచ్చి నేను బిజినెస్ ఐడియాస్ గురించి మాట్లాడుతూ ఉన్నాను. ట్రై చేయి. ఏంటి ఫుడ్ బ్లాగర్స్ అంటే ఎక్స్ప్రెషన్స్ అసలు మొహం మీద చూపించకూడదు, కాలిపోతుంది, విరిగిపోతుంది అనుకుంటూ నవ్వుతీ పాటికి నోట్లో పెట్టేసి. నా వీడియోలో వచ్చావంటే ఇంకా అలవాటు చేసేసుకోవాలి. చూడు, కాలిందా, బాలేదా? ఆంధ్రాకి కర్ణాటకకి పానీపూరి డిఫరెన్స్ ఏంటో మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేయాలి. మరి పుదీనా చిల్లీ గార్లిక్ స్పెషల్ పానీ, మనకేమో జల్జీరా పానీతో చాట్లో పెట్టి ఇస్తారనమాట, బఠానీ చాట్లో. ఇక్కడేమో కానీ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పానీస్ ఉన్నాయి. సో ఒక్కొక్క పూరీని ఆ డిఫరెంట్ పానీలో పెట్టి మనకి సర్వ్ చేస్తారనమాట. అదే కర్ణాటకకి ఆంధ్రాకి ఉన్న పానీపూరి డిఫరెన్స్. ఆ గరిటెలు చూసి మా మమ్మీ అయితే బాగా ఫ్యాసినేట్ అయిపోయింది అనమాట. ఆ గరిటెలు భలే చాలా గుంటగా ఉండి పోయడానికి చాలా ఈజీగా ఉంది అని చెప్పేసి. నేనైతే ఒక పానీపూరి తీసుకోలేదు, ఎందుకంటే నా పొట్టలో స్పేస్ ఉంచుదామని. కానీ మా చెల్లి తింటూ ఉంటే తన దగ్గర తీసుకొని తిన్నా అనమాట. ఓవరాల్ పానీపూరి ఎక్స్పీరియన్స్ వచ్చి 4 out of 10. ఐ ప్రిఫర్ మన స్టైల్ ఆఫ్ పానీపూరి అనమాట. కానీ ఒకసారి ట్రై చేయడానికి ఇట్స్ గుడ్. మీలో ఎంతమందికి ఇలా స్పైరల్ పొటాటో అంటే చాలా ఇష్టం? నాకు చాలా ఇష్టం. కాకపోతే ఆయిల్ ఆ డీప్ ఫ్రై అయ్యే విధానం అక్కడ చూసి, అది బర్న్ అయిన విధానం చూసి వద్దులే అని చెప్పి లైట్ అయితే తీసుకున్నాను అనమాట. ఐస్ క్రీమ్స్లో అయితే చాలా వెరైటీస్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. స్మోక్ ఫైర్ ఐస్ క్రీమ్ అని చెప్పి అది మేము ట్రై చేసాము. అది వీడియో నెక్స్ట్ కంటిన్యూషన్ వస్తుంది, చూద్దురు. తర్వాత ఏమో ఇలా కుల్ఫీ మిషన్లో పెట్టి ఆ కుల్ఫీ కూడా అలాగా స్క్రాచ్ చేసిస్తున్నారనమాట ఈ రోలర్ నుంచి.
అండ్ ఆల్సో డిఫరెంట్ డిఫరెంట్ కోలాస్‌తో అంటే ఆ గోలా అంటారు కదా! ఐస్ పెట్టి ఇస్తారు క్రష్డ్ ఐస్ అవి కూడా ఉన్నాయన్నమాట. షాప్ చూసేసి షాక్ అయిపోయాను. ఇడ్లీ దోసే కదా ఇంతమంది ఉన్నారేంటి అని చెప్పి. తర్వాత నాకు తెలిసిన ఒక ఆవిడ చెప్పారు బెంగుళూరు ఆవిడ. ఇది చాలా ఫేమస్ ఇక్కడ ఫ్రెష్ వెజిటబుల్స్‌తో ఇక్కడ కర్రీ చేస్తారంట దోసలోకి. అది మస్ట్ అండ్ షుడ్ ట్రై అని చెప్పి ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోయాక తెలిసింది. సో అది ట్రై చేయలేదు. నెక్స్ట్ అయితే ట్రై చేసింది బొబ్బట్లు అనమాట. అక్కడ చూసారా కప్పు మీద ఉన్న 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ కోవా, కోఫ్తా అండ్ కొబ్బరి తురుము లాంటివి పెట్టి మనకిస్తారనమాట. మనం ఆర్డర్ చేశాక ఫ్రెష్‌గా మన కళ్ళ ముందే చేసిస్తారు. నేనైతే బొబ్బట్లు అంటే నాకు చాలా ఇష్టం. కానీ నేను ఎప్పుడైనా సరే కొంచెం చల్లారిన తర్వాతే తిన్నాను గానీ, ఎప్పుడు ఇంత వేడి వేడిగా అక్కడ రైట్ ఆన్ పాయింట్‌లో తినటం ఫస్ట్ టైమ్ అనమాట. నాకైతే నచ్చింది. 7/10 చెప్పొచ్చు. నాకు ఇక్కడ స్వీట్స్ అన్నీ ఎందుకు బాగా నచ్చాయంటే మరీ టూ స్వీట్‌గా లేకుండా ఉన్నాయన్నమాట. నాకు అలా ఉంటే చాలా ఇష్టం. మనం నెక్స్ట్ ట్రై చేసింది వచ్చి పావ్ బాజీ ఫ్రైడ్ రైస్ అనమాట. ఏంటి శాంతి పావ్ బాజీ ఫ్రైడ్ రైస్ అంటున్నావా అని మీరు అనుకోవచ్చు. అలా తవ మీద చేయడం ఫస్ట్ టైం చూడటం కానీ ఎగ్జైట్ అయిపోయాను అనమాట. కానీ తిన్న తర్వాత అయితే యాజ్ ఇట్ ఈస్‌గా పావ్ బాజీ మసాలాతోని ఫ్రైడ్ రైస్ చేసినట్టు అనిపించింది. ఐ వుడ్ సే 5/10 కానీ ఇక్కడ ఫస్ట్ టైం ఫ్రైడ్ రైస్ కర్ణాటకలో ట్రై చేయడం కాబట్టి ఎలా ఉంటుందా అని చెప్పి అయితే నేను ట్రై చేశాను. అంటే నలుగురి మీద షేర్ లాగా తీసుకొని తిన్నాం అనమాట. సో ఇట్ వాస్ కైండ్ ఆఫ్ ఓకే. నేనే ఇంతకన్నా బాగా ఫ్రైడ్ రైస్ చేస్తానని చెప్పి వాళ్ళందరికీ పెద్ద గొప్పగా చెప్పాననమాట నేను. బట్ యాహ్! అలాగా చాట్ తవా మీద ఫస్ట్ టైమ్ అయితే ఫ్రైడ్ రైస్ చేయడం చూడటం నేనైతే. నెక్స్ట్ వచ్చి ట్రై చేసింది మీలో ఎంతమందికి మనం చిన్నప్పుడు ఎగ్జిబిషన్‌కెళ్ళేటప్పుడు ఈ మసాలా పాపడ్ చాలా ఎక్సైట్ అయి తినేవాళ్ళు చెప్పండి. ఇక్కడ కూడా అదే కనిపించిందనమాట. తప్పకుండా ట్రై చేయాలి కదా! ఎంత స్టఫింగ్ ఏసారో చూడండి. ఇంత తిన్న తర్వాత ఖచ్చితంగా కోక్ గాని, సోడా గాని తాగాల్సిందే. ఇక్కడేదో మసాలా కోక్, మసాలా థమ్స్ అప్ అని చెప్పి డిఫరెంట్‌గా ఉంటాయి. ఒక 2 మసాలా కోక్ అయితే ఆర్డర్ ఇచ్చామనమాట. ఫుల్‌గా జీరా మిక్స్‌లో ఇలాగ కోక్‌ని డిఫరెంట్ స్టైల్‌గా పోసి మనకిస్తున్నారు. నేను వీడియో తీసుకుంటానంటే స్పెసిఫిక్‌గా ఇద్దరొచ్చి ఫుల్ ఎక్సైట్‌మెంట్‌తో వాళ్ళు చేసే విధానం మనకు చూపించారనమాట. ఇది టేస్ట్ అయితే స్పాట్ ఆన్. మీలో ఎవరైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయాలి. కూల్ డ్రింక్ ప్రమోట్ చేయట్లేదు. కానీ ఇది అయితే డిఫరెంట్ లెవెల్ టేస్ట్ అనమాట అసలైతే. నా ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్ చూస్తే మీ అందరికీ తెలిసుండాలి. నాకు ఈ కోక్ మసాలా అయితే ఎంత బాగా నచ్చిందో. సో నెక్స్ట్ వచ్చి ట్రై చేసింది ఏంటంటే ఇలాగ నోట్లోంచి స్మోక్ వస్తది కదా! ఇలా డిఫరెంట్ బైట్స్ ఉంటాయన్నమాట. చాక్లెట్ గానీ, స్ట్రాబెర్రీ గానీ అంటే చాకో చిప్స్ లాగానే ఉంటాయి. వాటిలో ఇలా డ్రై ఐస్ పోస్తారనమాట. మనం అది తినాలి. తింటే మన నోట్లో నుంచి పొగొస్తది. దాన్ని ఇలాగ ప్రిపేర్ చేస్తారనమాట. మనకి ఏం చెప్తున్నారంటే తిన్న తర్వాత లిక్విడ్ ఉంటది. అది పారబోసేయాలి తాగొద్దు అని చెప్పేసి. అలా పంటి మీద పెట్టుకోవాలనమాట. వీళ్ళలా స్టిక్స్ ఇస్తారు కానీ ఆ స్టిక్స్‌తో తీయడం చాలా కష్టం. అలా అని చెప్పి మీ నెయిల్ కాకుండా బేర్ స్కిన్ గనుక పెడితే అది బర్న్ అయిపోతది. మా మమ్మీకి యాక్చువల్లీ అలాగే బర్న్ అయిందనమాట. ఇది తినటం అయితే పెద్ద టాస్క్ అని చెప్పాలి. ఒక గ్లాస్ వచ్చి 150 రూపీస్ అనమాట. ఒక 2 తినేటప్పటికి పంటికి సెన్సిటివిటీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఏదో ఫోటో, వీడియో కోసం మేమైతే ఒక 2, 3 తిన్నాం కానీ తర్వాత అంతా పడేసామనమాట. పిల్లలతో గనుక ఎవరైనా ఇలాంటివి ట్రై చేస్తే మాత్రం ప్లీజ్ బీ కేర్‌ఫుల్. ఇవి ఫోటోస్‌కి చూసేంత ఫన్ బయట ట్రై చేసేటప్పుడు అయితే అంత ఉండదు. ఒకటి తర్వాత చూడండి అలాగా బాయిలింగ్ ఉడుకుతున్నట్టు అలా కనిపిస్తూ ఉంటదనమాట. వన్స్ ఫర్ ఇలా జస్ట్ ఫన్ కోసం అయితే పర్లేదు. ఆ ఊరపెట్టిన పైనాపిల్ మా మమ్మీకి బాగా నచ్చి రెండోసారి కావాలని అడిగారనమాట. సో వ్లాగ్‌లో బాగుందంటే కొంచెం నవ్వుతూ బాగుంది అని చెప్పు. చాలా బాగుంది. ఇది తినుకుంటూ కార్లో అయితే రిటర్న్ అయిపోయామన్నమాట. మీలో ఎవరైనా బెంగుళూరు వెళ్తే మస్ట్ అండ్ షుడ్ ట్రై ప్లేస్. ఫ్రెండ్స్‌తో కాకుండా ఫ్యామిలీతో కూడా వెళ్ళి మంచిగా హ్యాపీగా తక్కువ మనీకే కడుపు నిండా తినే ప్లేస్ అనమాట. నాకు కిలి అంటే చాలా ఇష్టం. అది తినలేకపోయాను ఎందుకంటే పైనాపిల్ తినాలి కదా. వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు ఇలాంటి మంచి వ్లాగ్స్ కావాలంటే ఏం చేయాలో తెలుసు. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.